డిటివి న్యూస్ కి స్వాగతం. ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు 2 రోజుల్లో సమకూర్చాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మార్కెటింగ్ అధికారిని ఆదేశించారు. మంగళవారం గణపురం మండలంలోని గాంధీనగర్, మైలారం, కరకపల్లి, భూపాలపల్లి మండలంలోని వెలిశాలపల్లి, కమలాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు ఏర్పాటుతో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని మార్కెటింగ్ అధికారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్యాడీ క్లీనర్ ఉందా మీ దగ్గర ఇక్కడ? అవునా సార్, వడ్లు మంచిగా ఉంది. ఇది బాగుందా టైం? పాలు లేదన్నట్టు బాగుంది. ములుగులో కాదు, నాకు భవాల్పల్లిలో అన్ని పరిగిన రావాలి. నేను ఇప్పుడే డైరెక్టర్ మార్కెటింగ్తో కూడా మనం మాట్లాడుతున్నాను. పేరు తప్పు ఉంది సార్ అతన్ని. హ్యాండ్ వేసి దానిపైన అది ఉంటాయి కదా, మనం ఒత్తి తాగుతాం కదా, ఫిల్టర్ కాదు, బట్ పైన క్యాన్ వేస్తే కింద వాటర్ వస్తుంది, ట్యాప్ ద్వారా వస్తుంది. ఒక బండిల్ డిస్పోజ్ లేదు, ఆయన సప్లై చేయకపోతే బయట డ్రింకింగ్ వాటర్ కూడా ఒక క్యాన్ పెట్టియండి. చెప్పండి, మనకి సప్లైర్ కూడా ఉన్నారు. అది ఉంటది కదా, అది ఒత్తి వాటర్. ఈ రోజు ఇది లెస్ దాన్ 17% కూడా ఫేస్ చేయాలి. చేసేసి ఏవో నంబర్ కరకపల్లికి రమ్మని వచ్చింది. మరి ఏ రాలే ఇక్కడికి. బాబు ఎన్ని కుప్పలు ఉన్నాయి? ఇట్లా మాస్టర్ వచ్చింది ఒకటి 17 కూడా ఉంది. చేయకూడదు సార్, ఇవేందో మనకు తెలుసు సార్. యాక్చువల్లీ అన్నది గంటకి 25 తీసుకురావాలంటే 1000 రూపీస్ సార్. ఇట్లా